తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, ఈవెన్ ఏంటంటే మనకి అందరూ మన వాళ్ళు ఉన్నా మనకి ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే నేను ఒంటరి అయిపోయి నన్ను ఓదార్చడానికి ఎవరూ లేరు అన్న ఫీలింగ్లో ఉంటూ ఉంటాం. అలాంటప్పుడు మనకి మనమే ధైర్యం తెచ్చుకోవాలంటే మన మైండ్ సెట్ ఎలా మారాలంటారు? అసలు ఈ స్థితి ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేసుకోవాలి. రవి, చంద్రుడు, కేతువు, రాహువు, బుధుడు, ఈ 5 గ్రహాలు ఉండేటువంటి విధానాన్ని అనుసరించే మనిషి లోన్లీగా అయిపోతాడు. ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. అంటే పాతాళానికి వెళ్ళిపోయి నాకెవరూ లేరు అని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి ఈ 5 గ్రహాలు ఒక రకమైన కారణం. ఒక మనిషిని నువ్వు నా జోలికి వస్తావని చెప్పి చంపడానికి 5 గ్రహాలు ఒక రకమైన కారణం. కాబట్టి అసలు ఆ స్థితి ఎందుకు వస్తుంది అనేటువంటి విషయం అది మనకు తెలుస్తుంది. మనం ఒంటరిగా అయిపోతున్నాము, మనతో ఎవరు లేరు అనేటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి అన్నప్పుడే మనం ఏంటి, మన పరిస్థితి ఎంత, మన గ్రహగమనం ఎలా ఉంది అనేటువంటి విషయం ముందు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందువల్లనంటే మొక్కే వంగ లేకపోతే మానైతే వంగుతుందా? దాన్ని మొదట్లోనే తుంపలేకపోతే పెద్ద అయితే దాని యొక్క ఆధీనంలోకి మనం వెళ్ళిపోక తప్పదు. ఇది ముందు తెలుసుకోవాలి. ఇకపోతే రెండో విషయం, ఎవరో వచ్చి మనల్ని ఎందుకు ఓదార్చాలమ్మా? ఎందుకు ఓదార్చాలి చెప్పండి ఒక మాట. ఒక ధైర్యం మనకంటూ ఉన్నారు, మనకు లేదా ధైర్యం లేదా? ఆ టైంలో మనకి అనిపించదు కదా అండి. తప్పు. ఎవరో వచ్చి మనల్ని ఓదార్చాలి అనుకోవటం నిజంగానే తప్పు. ఎందుకంటే కొన్ని స్వానుభవాలు వస్తే కానీ ఎవరికి తెలియవమ్మా. కొంతమంది ఏమనుకుంటారంటే నేను కష్టంలో ఉన్నాను కదా, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చి నన్ను ఓదార్స్తే బాగుంది కదా, అవి ఇంతమంది ఉన్నారు, నేను ఇంతమందికి ఇంత చేశాను, ఎవరు రావట్లేదు బాధపడతారు. అక్కడ నువ్వు కష్టంలో ఉన్నాను బాధ కన్నా ఎవరు రావట్లేదని బాధ ఎక్కువ అవుతుంది నీకు. అవును అవును. అంటే నేను అసలు నీకు కష్టం ఉందో నువ్వెందుకు భావిస్తున్నావు? సమర్థవంతుడికే భగవంతుడు కష్టాలు ఇస్తాడమ్మా. సమర్థవంతుడికే కష్టాలు ఇస్తాడు. కొంతమంది బాగా సంపాదించి ఏసీలో తిరగడానికి అలవాటు పడతారు. ఒక గంట ఎంతో నిలబడగలడు వాడు, పడిపోతాడు అక్కడ వెంటనే కళ్ళు తిరిగి. సో అందుకని వాడికి కష్టాలు ఇవ్వట్లే భగవంతుడు. దాన్ని మొయ్యగలిగినట్టు సమర్థుడు ఉన్నాడు, వాడికే కష్టాలు ఇస్తున్నాడు. నువ్వు 4 దెబ్బలు తినరా, తర్వాత నలుగురికి నువ్వు ఉపయోగపడతావు అని ఇస్తున్నాడు. దాన్ని మనం తెలుసుకోవాలి. మనకి ఎవడో సహాయపడలేడు. ఇంకొక మాట చెప్తానమ్మా, మనం ఒంటరిగానే వచ్చాం. మనకు తోడు ఎవరైనా వచ్చారా? మనకు తోడు ఎవరు రారుగా. మళ్ళీ ఎవరు రాలేదు, ఎవరు రారు. తోడు ఎవరైనా వచ్చారా? లేదు. తోడు ఎవరైనా వస్తారా? రారు. ఈ మధ్యలో ఎవరో ఏదో వస్తారు, ఏదో చేస్తారు అనేటువంటిది నాటకమైన బ్రతుకు గురించి మనం ఆలోచించద్దమ్మా. నాకు ఎన్నో అనుభవాలు, చాలా 1, 2 కదమ్మా. ఎవరో చెప్పారని చెప్పి మొహమాటం కోసం ఏదో చేస్తూ గుడ్డగాల్చిన ఎత్తి మీద పడేసేస్తే చాలా అనుభవాలు అయిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే మన జీవితం మనమే మార్చుకోవాలి. మన జీవితానికి మనమే యథార్థం. ఎందుకంటే ప్రతి మనిషిలో 2 ఉంటారమ్మా. బయటికి కనిపించేది నిజం కాదు, అబద్ధం. లోపల ఉండేటువంటిది నిజం. కష్టమైన నష్టమైన నిజం మాట్లాడు. ఉంటే నీకు తోడుగా ఉంటారు, లేదంటే అక్కడితో ఆ బంధం తెగిపోతుంది. అది స్నేహమైన ఏదైనా సరే తెగిపోతుందేమో. నువ్వు అబద్ధం చెప్పుకుంటూ వస్తే ఎంతకాలం నడుపుతావు? అంటే అక్కడ జీవితకాలం నటించటమేగా. నటనలో జీవించవచ్చు, జీవితంలో నటించవచ్చు. లైఫ్ మొత్తం స్మాష్ అయిపోతుంది. ఇటువంటి అనాలోచన స్థితి కారణాలు రావడానికి వచ్చేటువంటి గ్రహగమనం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించుకుంటే ఆ గ్రహాలు ఏవైతే కనుక ఉండవలసిన స్థానంలో కాకుండా పరుపరు వేరే స్థానంలో ఉంటాయో వాటి ప్రభావాలు మన మీద పడినప్పుడు మనకి ఇలా లోన్లీగా ఫీల్ అవడం. అంతకన్నా చెప్పాలంటే వీళ్ళకి ఫోబియా అనే వ్యాధి ఎక్కువ ఉంటుందండి. ఎలా మీరు ఇలా ఉంటారు, మిమ్మల్ని ఏదైనా ఒక విషయం అడుగుదాం అనుకుంటాం, అడిగితే ఆవిడ ఎలా రియాక్షన్ అవుతారు, ఆవిడ ఏమనుకుంటారు, మీరు ఏమనుకుంటారని 100 రకాలుగా ఆలోచిస్తా. 100 రకాలుగా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ నేను అడిగింది లేదు, మాట్లాడింది లేదు, చెప్పింది లేదు, చేసింది లేదు, కానీ నేను ఏం మాట్లాడితే మీరు ఎలా రియాక్షన్ అవుతారు. అది తండ్రి దగ్గర కావచ్చు, తల్లి దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరైనా సరే వాళ్ళు ఎవరిని అడిగితే మొహమాటం కోసం సరే అంటారు. తర్వాత మాట్లాడరు, సమాధానాలు చెప్పరు, అవమానాలు పాలవుతూ ఉంటారు. దీనికి నిజంగా వాళ్ళు తప్పు చేస్తున్నారా? తప్పు వాళ్ళది కాదు. ప్రభావం ఎలా వచ్చింది?
దాని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలనేటువంటి విషయం పరిశీలించుకోవాలి. ముందు అన్నిట్లకన్నా ముందు ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి. ఇంకో చోట ఎక్కడో వెతుక్కుంటానంటే దొరకదు. అంతకన్నా ఏ విషయమైనా కావచ్చు, మన రహస్యం మనకు యజమాని కాకూడదండి. జీవితంలో గుర్తుపెట్టుకోండి, మన రహస్యం మనకు యజమాని కాకూడదు. ఎప్పుడవుతుంది తెలుసా? అంటే ఎందుకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా? మనము రకరకాల పనులు, రకరకాల బిజినెస్లు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఏదో ఒక మనిషికి అన్ని విషయాలు చెప్పటము, లేదంటే మన దగ్గర తెలుసుకోవడం కోసం వాళ్ళు కొన్ని విషయాలు మనకు చెప్పటం అని చెప్పినప్పుడు, వాళ్ళ అన్ని విషయాలు మనకు చెప్పుకున్నారు కదా అని చెప్పి 1-2 విషయాలు ఏదైనా చెప్పుకుంటే అది పట్టుకుని మనం బ్లాక్మెయిల్ చేస్తారు. అదే మన రహస్యం మనకు యజమానే కూర్చుంటుంది. కనుక ఏ పరిస్థితుల్లోనూ కూడా మన బలహీనత ఏమిటి అనేటువంటి విషయం ఎదుటి మనిషికి చెప్పకూడదు. అసలు నీకు బలహీనత ఉండద్దు, చెప్పకూడదు కదండి. అసలు నీకు బలహీనత ఎందుకు ఉండాలి? నేను ఒకటే అంట, నా బలమే నా బలహీనత, నా బలహీనతే నా బలం, అంతే ఉండాలి. నువ్వు నా బలహీనత, నువ్వు నా బలం, ఎవరు బాగానే ఉంది. బలహీనత అవతల మనిషి చేస్తే బలహీనత మనం చచ్చిపోతున్నామా? కాదు కదా. నీకు నువ్వే బలం కావాలి, నీకు నువ్వే బలహీనత కావాలి. అది ఏంటంటే విషయం నీ పక్క మనిషి కంటే మూడో కంటికి కూడా తెలియనికుండా నువ్వు ఉండు. అలా ఉండగలిగితే నీ జీవితం అనేటువంటిది చాలా ఊర్ధ్వంగా పరిగెడుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఎదుటి వాళ్ళు నన్ను చూసి ఫీల్ అవ్వట్లేదు, అంటే నేను బాధలో ఉన్నాను, ఓదార్చట్లేదు, నేను ఇంత గొప్పవాడు నువ్వు ఫీల్ అవ్వట్లేదు అనుకుంటావు, ఆటోమేటిక్గా నీకు పతనం వచ్చేస్తుంది. ఎవడు ఏమనుకున్నాడో నీకు అనవసరం. నువ్వు తలుచుకుంటే నువ్వు చెయ్యి. ఎందువల్లంటే అమ్మా, తప్పు ఒప్పు అంటారు కదా. తప్పు అంటే ఏంటి? అసలు మనకి ఇష్టం లేకుండా అది చెప్పేది ఎవరన్నా అది తప్పు అవుతుంది. తప్పు అంటే ఏమీ లేదు అక్కడ పదం. నాకు నచ్చిన పని నేను చేసి అది మీకు నచ్చలేదు కాబట్టి అది తప్పు. అంటే మనిషికి అది తప్పులు మారిపోతూ ఉంటాయి. అయితే అది నేను చేసింది తప్పు, నువ్వు ఎలా జడ్జ్ చేసావు, అది నాకు నచ్చిందయ్యా. ఇవాళ నా దగ్గర డబ్బా ఫోన్ ఉంటుందండి, ఎర్ర బటన్ పచ్చ బటన్, ఆయన ఇంకా అదే వాడుతున్నాను, అది నా ఇష్టం. ఫోన్ వాడితే ఫోన్ మానేస్తా, అది నువ్వెవరు చెప్పడానికి? తప్పు ఒప్పు అని చెప్పడానికి ఎవరికి అర్హత లేవండి. ఎందుకంటే భూమి మీద 100 మంది జనాలలో 100 మంది తప్పులు చేసేవాళ్ళని, ఏ ఒక్కడు కూడా ఏ మరపాటులో కూడా తప్పు చేయకుండా మనిషి లేదు. కాబట్టి ఇంకొక మనిషి వైపు వేలు చూపించే అర్హత నీకు లేదు. నువ్వు నిజంగా ఉత్తముడివే, ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు వేలు చూపించే తప్పు ఎందుకు చేస్తున్నావు? మరి అసలు ఏ పని అసలు చెయ్యవు. నీ దగ్గర తప్పున్నప్పుడు ఇంకొక వైపు వేలు చూపించాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు నిలబెట్టుకో, ఇంకొకరి గురించి వేలు చూపించడం మానేసి. నిన్ను ఎవరో వచ్చి ఓదార్చాలనేటువంటిది ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో నీ జీవితం పైకి ఎతకదు. ఇంకా నువ్వు 10 మందికి ధైర్యంగా నిలబడాలి. 10 మంది నిన్ను చూసి ఆయన అన్ని దెబ్బలు తినకుండా నిలబడ్డాడు, మనకు రోల్ మోడల్గా ఆయన కావాలి అనేటట్టుగా నువ్వు నిలబడ. తప్పితే నేను బాధపడ్డాను, నన్ను ఎవరో అక్కడ ఆఫీసులో తిట్టారు, నేను ఇట్లా కూర్చున్నాను, నా కొలిక్ వచ్చారు అంటే చుట్టుపక్కల బోల్డ్ మంది కొలిక్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చారు టీ తాగారు కానీ అయ్యో నేను తిట్టారా ఏంట్రా అయ్యో ఏమనుకోకరా ఒకరు. ఎందుకని చండాలం, దాన్ని మించిన చండాలం ఇంకొకటి లేదు. తిట్టినందుకనే వీళ్ళ పరామర్శ ఇంకా చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ విషయం తెలియట్లే వీళ్ళకి. వాడు తిట్టడం ఒకసారి ఉంటుంది, వీళ్ళు పరామర్శించడం 10 సార్లు ఉంటుంది. అది చాలా అవమానకరంగా ఉంటుందండి. అది ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి తెలియట్లా. నన్ను వచ్చి పరామర్శించలేదు, నన్ను వచ్చి అడగలేదు, వాళ్ళు తిడితే అయ్యో బాబు నీకేం పర్లేదని మేము ఉన్నాం అని మనకు వచ్చి మాట్లాడట్లేదు, తోడుగా నిలబడట్లేదు అనుకుంటున్నారు. అది చనిపోవడం కన్నా దారుణం అది. అటువంటిది గమనించుకోవాలి. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మనల్ని మనం నిరోధించుకోలేనప్పుడు ఇంకొకరిని నిరోధిస్తామనే మాట వద్దు. మనల్ని ఎవరో వచ్చి ఓదార్చలేదు అనుకుంటే మన జీవితంలో ఆ రోజే మన జీవితం అయిపోయింది ఇంకా. కాబట్టి అటువంటివి మనల్ని మనం గ్రహించుకోవాలి. ఇందులో అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ 5 గ్రహాలు 5 గ్రహాలు మన జాతకంలో ఏ పొజిషన్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే మనల్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. అంటే దానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అసలు జాతకం చూస్తే కానీ చెప్పలేము, మన ఇష్టం కాదు కదా. ఇప్పుడు ఈ వస్త్రం ఉంది, ఎక్కడో చినుగుంది, నేను కుట్టేస్తా అంత. ఏ రంగు దారంతో కుట్టాలి? ఎరుపు రంగుతోటే కుట్టాలి.
కుట్టినట్టు కూడా తెలియకుండా కుట్టాలిగా. ఇంత లావు దాని గురించి కుట్టేస్తానంటే సరే అవును కదండి. లేదా ఏం చేయాలి, కుట్టినా తెలుస్తుంది అన్నప్పుడు ఆ మూల నుంచి మూల చింపి పక్కన పడేసేయాలి, అంతే కదండి. ఎట్లాగో చినిగిందని తెలుస్తుంది, మొత్తం చింపేసేసి సగం మొక్క పెట్టుకో, నష్టం లేదు. కానీ దాన్ని కుట్లు వేసేసి ఆ కుట్లు బయటికి కనిపించకుండా ఉన్నటువంటి ప్రక్రియ ఎలా అయితే ఉంటుందో దాన్ని అనుసరించు. అది కావాలంటే మనకు ఆ జాతకం అనేటువంటిది ఒకసారి చూస్తే ఆ మనిషి అటువంటి స్థితికి ఎందుకు వెళ్తున్నాడు అనేటువంటి విషయం అందులో తెలుస్తుంది. అందులోంచి బయటకు పడాలంటే ఏం చేయాలనేటువంటి విషయం దాన్ని అనుసరించే ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళకి పరిహారం ఏంటని ఉంటుంది. అంతేగాని మనిషిని చూడంగానే అబ్బాయి ఈ మనిషికి పరిహారం చేయండి ఏంటిది, ఇలా కూర్చుంటాడు ఒక మనిషి, దిట్టంగా కూర్చుంటాడు. అతనికి శరీరంలో ఏ ఇబ్బంది ఉందో ఎవరికి తెలియదు, చూడటానికి మంచి అసలు అంతటి ఆరోగ్యవంతుడు లేదు అంటాడు, కానీ ఏమీ తినకూడదు అంటారు డాక్టర్లు. వాడి పరిస్థితి కానీ చూడటానికి ఎలా ఉంటాడు, మంచిగా హెల్దీగా ఉంటాడు. కొంతమంది చాలా అమాయకంగా నీరసంగా ఉంటారు, ఆడు పుట్ట తింటాడు, కొంచెం లావు రాడు ఏం రాదు. వాళ్ళు చూడంగానే నేను అసలు ఏం పెట్టాలో ఏంటో ఇంత నీరసంగా ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటాం మనం. సో మనం చూసే చూపు మన ఆలోచన ముందు తప్పు. సో అసలు మనమేంటి, మనకేంటి, మన విధానం ఏంటని తెలుసుకోవాలి. ఎందుకు ఇలా ఉంటున్నారు పిల్లలు అనేటువంటి విషయం తెలియాలి అని అంటే సైకియాట్రిస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్తాం కదమ్మా. ఆ గ్రహ ప్రభావం ఏంటి అనేటువంటి విషయాన్ని తీసుకొని 5 గ్రహాల్లో ఏ గ్రహం అతని మీద ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న విషయాన్ని తీసుకొని దానికి కావాల్సిన రెమెడీ చేసుకోగలిగితే సేఫ్. ఓకేనండి. సో ఏదన్నా కూడా ఏంటంటే ప్రతిదీ ఒకళ్ళు వచ్చి మనల్ని పరామర్శించాలి, ఒకళ్ళు వచ్చి మన బాధని వినాలి అన్న ధోరణి నుంచి మనం దూరంగా ఉంటాం. అది ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.